శ్రీరాముడే ధర్మమూర్తి, సీతమ్మే పావనమాత, లక్ష్మణుడే సేవాసారం, హనుమంతుడే భక్తి దీపం, సర్వకాలములకు వీరే స్ఫూర్తి ప్రదాతలు. అయోధ్యలో రాజు దశరథుడు నలుగురు కుమారులు వెలసిరి. శ్రీరాముడు లోకానికి ఆదర్శం, నిజ మార్గం చూపెను, విశ్వామిత్రుడితో కానలకేగెను, రాక్షసులను జయించెను, శివధనువు విరిచెను, సీతమ్మను వరించెను, కళ్యాణం ఘనమై నిలిచెను. శ్రీరాముడే ధర్మమూర్తి, సీతమ్మే పావనమాత. పట్టాభిషేక వేళలో కైకేయి వరాలు కోరెను, భరతుడి పట్టాభిషేకం, శ్రీరాముడి వనవాసం, సీతా సౌమిత్రి సహచరించిరి, భరతుడు రాజ్యం వదిలి, శ్రీరామ పాదుకలు పూజించెను, పాదుకా పట్టాభిషేకం జరిపించెను. అరణ్యంలో తాపసులను రాముడు కాచెను, శూర్పణఖ కోపంతో రావణుడు పుత్ర చేసెను, మారీచుడు మాయ మృగమై మోసం చేసెను, సీతమాతను రావణుడు అపహరించెను, జటాయువు పోరాడి వీరమరణం పొందెను, శ్రీరాముడు దుఃఖంతో సీత కోసం వెదకేను. రామలక్ష్మణులడుగునా కానగాలించిరి, సుగ్రీవుని చేరి హనుమంతుడిని పొందిరి, వాలిని సంహరించి స్నేహబంధం కాపాడిరి, మారుతి లంక వెళ్ళెను, సీతమ్మను కనుగొనిరి, లంకను దహనం చేసి రావణు హెచ్చరించిరి, సీతమ్మను చూచితిమని రామునకు తెలిపి, మహాజలధిపై వంతెన కట్టిరి, వానరసేనతో లంక చేరిరి, రావణు సంహారం జరిగెను, సీతమ్మను చెరతొలగెను, అగ్ని పరీక్షకు నిలిచెను, పవిత్రత నిరూపించబడెను, అందరూ అయోధ్యకు చేరిరి, రామరాజ్య స్థాపన జరిగెను, ధర్మము నిలిచిందని జనులు సంతసించిరి, వేడుక జరిపిరి.